దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల అన్నిటిని కూడా మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఒకసారి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ కూడా మనతో పాటు ఫోన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ చెప్పండి, అవినీతికి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ, సో ఆ నినాదంతో ఒక సామాన్యులు కూడా ప్రభుత్వంలోకి రావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఒక రాష్ట్రాన్ని పాలించవచ్చు అనే దానికి ఆప్ ఒక సింబాలిక్గా చెప్పుకునేటువంటి పరిస్థితి. అలాంటి ఆప్ పార్టీ పాలిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే లీడ్ చేస్తున్నారో అరవింద్ కేజ్రీవాల్ కూడా మద్యం పాలసీ, అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈడీ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ అరెస్టుతో, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇది చర్చ జరుగుతూనే ఉంది, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. కానీ 10 సార్లు దాదాపుగా సమన్లు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి, ఇప్పుడు అరెస్ట్ కూడా చేశారు. సో దీనిపైన ఆప్ రియాక్షన్ ఏంటి, ఆప్ యొక్క ప్రణాళిక ఏంటి? సో కేజ్రీవాల్ ఏ రకమైనటువంటి నిర్ణయం ఇప్పుడు తీసుకోబోతున్నారు, కేజ్రీవాల్ తీసుకునే నిర్ణయాల తర్వాత ఏ రకమైనటువంటి పరిణామాలు ఢిల్లీలో ఉండబోతున్నాయి? శ్రీహరి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో సంచలన పరిణామం ఈ రోజు రాత్రి చోటు చేసుకుంది. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అయినటువంటి కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. కొద్దిసేపటి తర్వాత ఈడీ కార్యాలయానికి తీసుకెళ్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నటువంటి 12 మంది ఈడీ అధికారులు టీం సోదాలు నిర్వహించింది. తర్వాత లిక్కర్ కేసుతో ముడిపడి ఉన్నటువంటి పలు అంశాలకు సంబంధించి ఆయనను పలు ప్రశ్నలు సంధించింది. నివాసంలోకి వెళ్లే ముందు చర్చి వారిని చూపించాలని కూడా సీఎం కేజ్రీవాల్ భద్రతా సిబ్బంది అడిగారు. దాంతో చర్చి వారిని చూపించి ఈడీ అధికారులు లోపలికి వెళ్లి సుమారు 2 గంటల పాటు సోదాల తర్వాత కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో నిందితురాలిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గత శుక్రవారం సాయంత్రమే ఈడీ హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ఈడీ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. కవిత సరిగ్గా అరెస్టు జరిగినటువంటి వారం రోజుల్లోనే కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేయడం అన్నది ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఆప్ నేతల స్పందన చూస్తే లోక్సభ ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉంది. మోదీకి వ్యతిరేకంగా గట్టిగా కొట్లాడే వ్యక్తిగా కేజ్రీవాల్ కి గుర్తింపు ఉంది. దాన్ని చూసి మోదీ భయపడుతున్నారు. ఒక్క కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తే 1000 మంది కేజ్రీవాల్ పుట్టుకొస్తారు. మోదీ రాజకీయాలతో కేజ్రీవాల్ యుద్ధం చేస్తున్నారు. అందుకే న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని అన్నారు. కానీ మరో విషయం శ్రీహరి, కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టుకు వెళ్లి ఈ రోజు సుప్రీంకోర్టులో ఈ విషయాన్ని పిటిషన్ ను దాఖలు చేయాలని చూశారు, మూవ్ చేయాలని చూశారు. కానీ సీజే అందుకు అనుమతించలేదు. రేపు సుప్రీంకోర్టులో రేపే దీనిపైన విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ రాత్రి అర్ధరాత్రి సుప్రీంకోర్టు తలుపులు తెరవాలని కేజ్రీవాల్ న్యాయవాదులు చేసినటువంటి ప్రయత్నం ఫలించలేదనే చెప్పొచ్చు. అంతేకాకుండా రేపు ఒక్కరోజు మాత్రమే సుప్రీంకోర్టుకి 10 దినాలు, ఆ తర్వాత వరుసగా సెలవులు వస్తున్నాయి. ఈడీ అరెస్ట్ చేయకుండా రిలీఫ్ కలిగించాలంటూ ఢిల్లీ హైకోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించినా కూడా నిన్న ఈ రోజు 2 రోజులు వరుసగా ఆశ్రయించారు. అయినా కూడా సానుకూల ఫలితం రాకపోవడంతో సాయంత్రానికి టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించాలనుకున్నారు. అయితే తన పిటిషన్ అత్యవసరంగా పిటిషన్ పరిగణించి వెంటనే విచారణకు స్వీకరించాలని కోరాలనుకున్నారు. కానీ